వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఈ మధ్యకాలంలో దేశాన్ని కుదిపేసిన అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్. గత 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే టాపిక్ వినిపిస్తోంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పేరు రావడం, ఆయన అరెస్ట్ అవ్వడం పెను సంచలనంగా మారింది. అదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ కథ ఎప్పుడు మొదలైంది, ఎలా బయటకు పొక్కింది? దేశ రాజధాని ఢిల్లీలో గతంలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వం, 40% ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేది. అయితే కొత్త లిక్కర్ పాలసీతో వాటిని 100% ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్ సర్కారు నిర్ణయం మేరకు 2021 జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీ వేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు. 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కారు మే 21న 2021న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ తయారైంది. అయితే దాదాపు 4 నెలలు పెండింగ్ లో పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరని లెఫ్టినెంట్ గవర్నర్ మెలకపెట్టారు. ఆ తర్వాత 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులను అప్పగించింది. దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్ల రూపాయలు పెరుగుతుందని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం, తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిపి ఉంచేందుకు వీలు కల్పించింది లిక్కర్ పాలసీ. కాగా ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని, మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటళ్లలో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్లో 6 నెలల పాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని తెలిపారు. రామచంద్రన్ పిళ్ళైని ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకువచ్చారని కూడా పేర్కొన్నారు. లిక్కర్ మాఫియా కమిషన్ ను 10% పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ముట్టిందని వారు ఆరోపించారు. ఇక ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని, మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటళ్లలో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. రామచంద్రన్ పిళ్ళైని ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకువచ్చారని కూడా పేర్కొన్నారు. లిక్కర్ మాఫియా కమిషన్ ను 10% పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ముట్టిందని వారు ఆరోపణలున్నాయి.